ఆక్కోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనే రకంగా అంతా కూడా బాధపడుతున్నారు. కానీ వాళ్ళు ఒక ధైర్యం కనబడుతోంది. ఈసారి పాకిస్తాన్ని మనం మట్టు పెట్టాల్సిందే, లేదనంటే మన ఆర్థిక వ్యవస్థ మొత్తం పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది. ఎందుకని అంటున్నా అంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత టూరిజం పెరిగిపోయింది. అక్కడ పెద్ద ఎత్తున ఆర్థిక స్థితిగతులు పెరిగిపోయాయి. ప్రజలంతా స్వేచ్ఛతో ఉండడం ప్రారంభించేశారు. కొంత ప్రభుత్వాలు కూడా పథకాలు ఇంప్లిమెంట్ చేయడం, అంతా ఏది చూసినా కూడా కొంత పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు వీరందరికీ కూడా కనీసం మినిమం ఫెసిలిటీస్ కూడా ఉండకపోయేవి, ఆదాయం లేకుండా ఉండేది, ఉపాధి లేకుండా ఉండేది, తినడానికి తిండి, తాగడం నీళ్ళు అంటే పర్వాలేదు, అక్కడ అన్ని కూడా నదీ ప్రాంతాలు ఉన్నాయి, కానీ తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండకపోయేది. ప్రభుత్వాల నుంచి ఎటువంటి సరిగ్గా నిధులు రాకపోయేవి, ప్రభుత్వాల నుంచి కొంతవారు ఇబ్బందులు కూడా ఎదుర్కొనేవారు, సరైన రీతిలో డెవలప్మెంట్స్ కూడా ఉండకపోయేవి. కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత నిజంగా ఒక గొప్ప నిర్ణయం అనుకోవాలి. దాని తర్వాత నుంచి ఒక్కసారిగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల యొక్క భవిష్యత్తు గతి స్థితి మొత్తం మారిపోయాయి. ఒక్కొక్కరిగా అందరూ కూడా భారతీయ ప్రభుత్వం యొక్క పథకాలని అందుకోవడం ప్రారంభించారు. భారత ప్రభుత్వానికి భారతీయులకు సహకరించి మొదలుపెట్టారు. ఆదాయ వనరులు పెరిగిపోయాయి, ఉపాధి అవకాశాలు పెరిగిపోయాయి. కానీ పాల్గా ముగ్గురు దాడి కట్టిన తర్వాత మరొకసారి ఈ వార్ అంశం తెర మీదకి వచ్చింది. కాబట్టి వారంతా కూడా మళ్ళీ ఉన్న జాగల్ని వదిలేసి, ఉన్నటువంటి స్థలాలను వదిలేసి, కట్టుబట్టలతో పిల్లా పాపలతో మరొక స్థావరాలు వెళ్లాల్సిన అవసరం వచ్చింది. బంకర్లో వెళ్ళిపోయి తలదాచుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎక్కడ చూసినా కూడా ఒక హై టెన్షన్ నెలకొంది, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్ రామ్దాస్, ఎలా చూడాలి? మహబూబా ముఫ్తీ మాట్లాడిన మాటల్లో కొంత అంతా ఇబ్బంది పడుతున్నారన్న మాట వాస్తవమే. కానీ ఇరు దేశాల దాడుల వల్ల సామాన్య జనం ఇబ్బంది పడుతున్నారనేటువంటి మాటని తను మాట్లాడుకొచ్చారు, కన్నీళ్లు పెడుతూ మాట్లాడారు. ఇప్పుడు ఈ మాటల్ని, తన యొక్క వ్యాఖ్యల్ని, తన ఎక్స్ప్రెషన్ని, తన యొక్క ఏడుపుని ఎలా చూడాలి? ఇప్పుడు ప్రస్తుతం పరస్పరం సైనిక చర్యలకు దిగుతున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ సేనలు జమ్మూను టార్గెట్ గా చేసుకున్నాయి. డ్రోన్స్, మిసైల్స్ దాడులకు పాల్పడుతున్నాయి. మనకు తెలిసింది ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలో నిన్నంతా జరిగిన అటాక్స్ దానికంటే సరిహద్దు రేఖ వెంబడి, ఎల్ఓసి వెంబడి విచక్షణ రహితంగా పాకిస్తాన్ కాల్పులు జరుగుతుంది. పూంచ్, బారాముల్లా, అఖ్నూర్, రాజౌరి ఇలాంటి సెక్టర్లో చాలా భయంకరమైనటువంటి కాల్పులు జరుగుతుంది. ఇక భారీ ఆర్టిలరీ మెషినరీతో, అంటే ఫిరంగిలతో, గన్స్ తో జరుగుతున్న షెల్లింగ్ తో ఒక్కసారిగా స్థానికులంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. అమాయకులు దాదాపు 15 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇంకా మృతుల సంఖ్య అంతకు మించే ఉంటుంది అధికారికంగా. సో ఈ నేపథ్యంలో చాలా మంది పాకిస్తాన్ దాడులకు బలవుతున్న నేపథ్యంలో మహబూబా ముఫ్తీ అక్కడికి వెళ్లారు. వాళ్ళందరినీ కూడా పరామర్శించిన పరిస్థితి. ఆ సమయంలో అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒకసారిగా కన్నీటి పర్యంతమైన పరిస్థితి కనబడుతోంది. అంటే ముఖ్యంగా పాకిస్తాన్ వైపు నుంచి చేస్తున్న దాడులతో ఒకసారిగా మహిళలు, పిల్లలు కాల్పుల్లో చనిపోతున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అంటే ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఈ వార్తలన్నీ కూడా కలిసివేస్తున్నాయి. సరిహద్దుల వెంట నివసిస్తున్న వారి పరిస్థితి ఊహించుకుంటేనే హృదయం ద్రవిస్తుంది. మరొక భయంకరమైన పరిస్థితిలో కాశ్మీరీలు బతుకుతున్నారంటూ కాశ్మీర్ల వైపు, కాశ్మీరీలను బ్యాక్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆమె. అంటే ఓవరాల్ గా తన ప్రాంత ప్రజలు, తాను ముఖ్యమంత్రిగా పనిచేస్తారు కాబట్టి జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులను తలుచుకుంటే ఒకసారి ఆమె బాధపడుతున్న పరిస్థితి. వాస్తవానికి కాశ్మీర్ లో ఉన్నటువంటి రాజకీయాల నేపథ్యంలో, అంటే ఒక స్థానిక నేతగా, స్థానిక ప్రజాప్రతినిధిగా ఆమె మాట్లాడిన విధానాన్ని మనం ఇక్కడ తప్పట్లేం. కానీ ఓవరాల్ గా అంటే పాకిస్తాన్ వైపు, ఇటు పాకిస్తాన్ కానీ భారత్ కానీ రెండు కూడా చర్చలు జరపాలి, రెండు కూడా ప్రధానుల స్థాయిలో చర్చలు జరగాలి, లేదా రాజకీయ జోక్యం ఉండాలి. ముఖ్యంగా ఇద్దరు కూడా కాల్పులు ఆపి పూర్తి స్థాయిలో చర్చలు జరిపితేనే ఇరు దేశాల ప్రజలు కూడా శాంతిగా ఉంటారు, ప్రజలకు కూడా ఈ ఇరువైపులా సంయమనం ఉంటుందంటూ ఆమె విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ మాజీ ముఖ్యమంత్రిగా ఆమె ఒక పార్టీ అధినేతగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు మనం ఆ కోణంలో అర్థం చేసుకోవచ్చు. అలాగే అంటే సంయమనం పాటించాలంటూ ఇరు దేశాలకు కూడా చెప్తున్న పరిస్థితులు. అంటే ప్రధానంగా మొదటి నుంచి కూడా కాశ్మీర్ బూచి చూపి పాకిస్తాన్ అంతర్జాతీయంగా భారత్ ను బదనాం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అదే కాశ్మీర్ బూచితో భారత్ పైకి దండెత్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ముఖ్యంగా అమాయక కాశ్మీర్లు బలవుపోతున్నారంటూ ఆమె వాదన. అంటే ఇక్కడ యూనియన్ గవర్నమెంట్ తరఫున ఆలోచిస్తే కేవలం ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు అవి కేవలం స్థానిక పీడీపీ నేతగానో, లేకుంటే గతంలో ఆమె ముఖ్యమంత్రిగా చేసి స్థానిక ప్రజాప్రతినిధిగా చేసిన వ్యాఖ్యలుగానే మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. కానీ దేశం మొత్తం గురించి మనం ఆలోచిస్తే కనుక భారతీయులంతా కూడా కాశ్మీర్ గురించి ఆలోచిస్తున్నారు. కేవలం ముఫ్తీ ఒక్కరే కాశ్మీర్ గురించి ఆలోచిస్తున్నారంటే ఇక్కడ మనం దాన్ని పూర్తి స్థాయిలో సమర్థించలేం. భారత్ అంతా కూడా కాశ్మీర్ వైపే ఉంది. కాశ్మీర్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు, కాశ్మీర్ ను అల్లకల్లోల నుంచి కాపాడేందుకే భారత ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్ కూడా ప్రయత్నిస్తుంది. బట్ ఇక్కడ ఆమె చేసిన ఒక సూచనగానే మనం భావించాల్సి ఉంటుంది. దీంట్లో
మనం కాంట్రవర్సీ వెతకాలా లేదా అనే సంగతి పక్కన పెడితే ప్రస్తుతం అక్కడ నుండి అమాయకులు పిల్లలు చనిపోతున్న అంశాన్ని అయితే ఆమె దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ మొన్న మాత్రం ఆమె చేసిన ఒక వివాదాస్పద చర్య అయితే వాస్తవానికి అది విమర్శలు దారితీస్తుంది. ఎందుకంటే ఒక టెర్రరిస్టులకు ఆశ్రయించిన ఉగ్రవాది నీళ్ళలో దూకి చనిపోతున్న సందర్భంలో అతని ఇంటికి వెళ్లి పరామర్శించడం వాళ్ళకి అండ్ అలాగే మనం టెర్రరిస్టుల ఇళ్లను కూల్చివేసినప్పుడు సైన్యం టెర్రరిస్ట్ ఇళ్లను వరుసగా పెహల్గాం అటాక్ తర్వాత మనం వాళ్ళ ఇళ్లను ఎక్కడెక్కడైతే కూల్చివేసామో వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని పరామర్శించడం, వాళ్ళందరినీ కూడా ఇలా అంటే వన్ సైడ్ నిర్ణయాలు తీసుకొని కంప్లీట్ గా అమాయకులను హింస పెడుతున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పుడు వివాదాస్పదమయ్యాయి. కానీ ఇప్పుడు తాజాగా ఈ దాడిలో చనిపోయిన వారిని చూసి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతానికైతే ఆమెను ఒక మానవతా కోణ దృక్పథంలోనే చేసిందని మనం ఇక్కడ అనుకోవాలి. సో రకంగా అంటే ప్రస్తుతం చెప్తుంది ఒకటి, ఉద్రిక్తత ఇలాగే కొనసాగితే ప్రపంచం మొత్తాన్ని ఇది ముంచెత్తబోతుంది. సైనిక చర్య దేనికి పరిష్కారం కాదు. మనం ఈ సమస్యను రాజకీయాల ద్వారా పరిష్కరించుకోవాలి. ఇందులో రెండు వైపుల నుంచి ప్రజలు చనిపోతున్న విషయాన్ని రెండు దేశాలు దృష్టిలో పెట్టుకోవాలంటూ ఆమె చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే అణ్వాయుధాల ప్రస్థానం గురించి జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎంతకాలం చనిపోతుంటారు, మన పిల్లల్ని ఎందుకు చంపుతున్నారు, వారి రక్తం ఎందుకు చిందుతుంది అంటూ కంటతడి పెట్టారు. రెండు వైపుల ప్రధాన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. రెండు దేశాల దగ్గర అణ్వాయుధాలున్నాయి, వాటిని ప్రయోగిస్తే ఎవరు బతకలేరంటూ ముఫ్తీ చెప్తున్న పరిస్థితి. ముఫ్తీ అంటే రాజకీయపరమైన కోణంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అంటే ఇటు యూనియన్ గవర్నమెంట్ కు మన గవర్నమెంట్ కు చెప్తున్నారు, అటు పాకిస్తాన్ కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ కంప్లీట్ గా మన ప్రభుత్వాన్ని కూడా సమర్థించినట్టుగా అనిపించట్లేదు. అటు రెండు వైపులా ఇద్దరికి సూచన చేసినట్టుగానే ఆమె వ్యాఖ్యలు అయితే కనిపించాయి. ఏదేమైనా కాస్త అంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి నేతలు మొదటి నుంచి కూడా కొంత అంటే చూసి చూడని ధోరణిలో వ్యవహరించేపటికే ఇప్పటిదాకా ఇలాంటి పరిస్థితులు వచ్చాయనేది మాత్రం నగ్న సత్యం. కాశ్మీర్ పాలకులు కూడా అంటే ఆర్టికల్ ను రద్దు చేసిన తర్వాత కంప్లీట్ గా కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి వచ్చిన తర్వాత కొంత నేతలంతా కూడా స్తబ్దుగా ఉన్నారు. బట్ తప్పని పరిస్థితిలో యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇక్కడ మద్దతు చెప్పే పరిస్థితి అయితే వచ్చింది. ఏదేమైనా అంటే ఒక పార్టీ నేతగానే ఆమె మాట్లాడని అనుకోవాలి. ఆ కోణంలోనే ఇప్పుడు రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యగానే మనం ఇది భావించాల్సి ఉంటుంది. అంతకు మించి మానవతా కోణంలో కూడా ఈ మరణాలను చూసి, ముఖ్యంగా ఈ మరణాలను చూసి ఆమె ఈ రకంగా స్పందించింది అనుకోవచ్చు. కానీ ఇరు దేశాలు కూడా శాంతి సామరస్యంగా చర్చలను పరిష్కరించాలన్నది ఆమె చేసిన సూచన ఎంత మేరకు వర్కౌట్ అవుతుందని మనం ఇక్కడ ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా మనము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం భారత్ వైపు నుంచి. మనం కయ్యానికి కాలు దువ్వట్లేదు. బట్ అయినప్పటికీ కూడా పాకిస్తాన్ మన వైపు ఇలాంటి రెచ్చగొట్టే చర్యలు, కాలు దువ్వే చర్యలు, మన వైపు మన అమాయకులను పొట్టన పెట్టుకుంటున్న చర్యలను అంటే ఈ నేతలంతా కూడా అటు ఖండిస్తూనే మళ్ళీ ఇటు ఒక రకమైనటువంటి అంటే కొంత న్యూట్రల్ గా మాట్లాడుతున్న సిచ్యువేషన్ మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా అక్కడున్న అప్పటి సందర్భాన్ని బట్టి తను కన్నీరు తెచ్చుకుని ఎమోషనల్ అయింది అన్నట్టుగానే మనం భావించాల్సి వస్తుంది ఇప్పుడు పరిస్థితులు. రైట్ రామ్దాస్. మెహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం అక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ లో ప్రజల్ని పరామర్శించి వారితో కన్సల్ట్ అయ్యి వారితో మాట్లాడిన తర్వాత మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెడుతూ మాట్లాడుకొచ్చింది. ఇరు దేశాల దాడుల మధ్య సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ మాట్లాడుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీన్ని పూర్తిగా మనం ఏకీభవించడం అని చెప్పి పూర్తిగా వ్యతిరేకించలేము. ఎందుకంటే నిజంగానే దాడుల నేపథ్యంలో అటువైపు పాకిస్తాన్ నుంచి దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు, స్థావరాలను వదిలేసి వెళ్తున్నారు. అక్కడ జనజీవనం కొంత అస్తవ్యస్తంగా ఉంది, ఉద్రిక్తతలు కనబడుతున్నాయి. ప్రజలంతా కట్టుబట్టలతో బంకర్లకు వెళ్ళి దాక్కుంటున్నారు, సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. వారంతా కన్నీళ్లు పెడుతూనే చిన్న చిన్న పిల్లలతో తమ ఒళ్ళో పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతోంది. అయితే అక్కడ ప్రజలు కూడా ఏమంటున్నారు తెలుసా? ఆర్టికల్ 370 రద్దు తర్వాత పెద్ద ఎత్తున మాకు ఆదాయ వనరులు పెరిగాయి, టూరిజం పెరిగింది, స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటున్న ప్రభుత్వాలు కూడా మాకు పథకాలు అందిస్తున్న అన్ని రకాలుగా బాగానే ఉంది. కానీ పాకిస్తాన్ ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడిలో పాల్పడి అక్కడ పెద్ద ఎత్తున దాడిలో పాల్పడి సుమారుగా 25-26 మంది మరణాల కారణమైన తర్వాత ఇండియా కూడా సరైన రీతిలో రియాక్ట్ అవుతోంది. కానీ ఈ నేపథ్యంలో మేము టూరిజం మొత్తం దెబ్బతినిపోయింది, పాకిస్తాన్ అది అంతటి కారణం. ఈసారి మళ్ళీ చిన్న చిన్నగా పాకిస్తాన్ ఇంకా కవింపు చర్యలకు పాల్పడకుండా ఒకసారి పాకిస్తాన్ పూర్తిగా ఇంకోసారి భారత్ వైపు చూడాలన్నా, భారత్ పేరు ఎత్తాలన్నా కూడా చుక్కలు చూపించే విధంగా ఉండాలి. కాబట్టి అటువంటి పరిస్థితి తీసుకురండి అని చెప్పి కూడా వారంతా చెప్తున్నారు. మేము భారత ఆర్మీ వెంట ఉన్నాం, భారతదేశం వెంట ఉన్నాం, భారతీయులం అంటూ కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. సో ప్రజెంట్ ఈ వ్యాఖ్యలు కొంత హాస్యాస్పదంగా, అనుమానంగా, అనేక రకాలుగా సందేహాలుగా కూడా ఉన్నాయి. ఎందుకని అంటున్నారంటే మెహబూబా ముఫ్తీ మాట్లాడుతున్న మాటలేంటి? ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతోందట. మరి ఆవిడ ఏ దేశస్తురాలని మాత్రం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇరు దేశస్తుల మధ్య యుద్ధం జరుగుతుంటే
తమ సామాన్య జనం ఇబ్బంది పడుతున్నారంటే కన్నీరు పెడుతున్నారు. మీ హ్యూమన్ యాంగిల్ బాగానే ఉంది, మీరు ఎమోషన్ అవడం బాగానే ఉంది, కానీ ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతుండడంలో కొంత ఆశ్చర్యం వేస్తోంది. పాకిస్తాన్ దాడులు చేస్తే మన వాళ్ళు మరణించారు, ఆ తర్వాత మన వైపు నుంచి ప్రతిదాడి కొనసాగుతోంది. కేవలం మనం ఉగ్రవాదులు మాత్రం అణచివేస్తున్నాం. ఇక్కడెక్కడ పాకిస్తాన్ సివిలియన్స్ మనం టచ్ చేయలేదు. ఉగ్రవాద అణచివేసే ప్రక్రియ కొనసాగుతుంటే దానిని మాత్రమే ఇప్పుడు పాకిస్తాన్ తట్టుకోలేక మన సివిలియన్స్ పైన దాడి చేస్తోంది. కానీ మీరు గమనించండి, నిన్న జరిగే దాడిలో ఒకటంటే ఒకటి డ్రోన్ని కానీ మిసైల్ కానివ్వండి మన భారత భూతల్లికి తాకకుండా అడ్డుకున్నాం. అన్ని రకాల యుద్ధ సామాగ్రి మనం అక్కడ లాంచ్ చేసి పెట్టుకున్నాం. ఇండో పాక్ బార్డర్ వెంట S-400 ఆకాశ్ లాంటి మిసైల్ని లాంచ్ చేసి పెట్టాం. ఏ ఒక్కటి కూడా మనం టచ్ చేయక మునిపే అక్కడి నుంచి పరారైపోతున్నాయి, గాల్లోనే పేల్చేస్తున్నాం. అటువంటి టెక్నాలజీ ఉంది. కొన్ని సందర్భాలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే, కానీ ఇక్కడ ఈవిడ మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపిస్తున్నాయి చెప్పండి. ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారు, వారిని సామరస్యంగా చర్చించుకోండి, రాజకీయంగా చర్చించుకోండి అంటూ మెహబూబా ముఫ్తీ మాట్లాడిన మాటలు మీకేమనిపిస్తున్నాయి? మీ అభిప్రాయం